ఏదో పార్టీ అంటారు రమ్మంటోంది. సివిల్స్కి ప్రిపేర్ అవడం అంటే సొసైటీని స్టడీ చేయడం కూడా. వెళ్ళు తల్లి. నాన్ ఆల్కహాలిక్ పార్టీనే కదా. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. దీపా, బాధపడకమ్మా, మనసు రాయి చేసుకో. రుణానుబంధం ఉంటేనే పిల్లలు పుడతారు. పోయిన బిడ్డకు ఆ బంధం రాసిపెట్టలేదు, వెళ్ళిపోయాడు. బాధపడకమ్మా, నీ ఆరోగ్యం పాడవుతుంది. ఇదిగో ఈ మాత్రలు వేసుకో. మాత్రలు కాదత్తయ్య ఇవ్వాల్సింది, మీ చేత్తో ఇంత విషయం ఇవ్వండి. దీపా, ఏంటా మాటలు? ఊరుకోవే. పోయిన వాళ్ళని తిరిగి తెచ్చే అవకాశం ఎలాగూ లేదు. బాధని ఆవేశంగా మార్చుకుని లేనిపోని ఆలోచనలు చేయకు. నా బిడ్డ ఏడుస్తుంటే నేను పాలు తాపుతున్నట్టు, జోలపాడి నిద్ర పుచ్చుతున్నట్టు, ఇంకా రకరకాలుగా వాడి ఆలోచనలే నన్ను చుట్టుముడుతుంటే ఎలా మనసుని రాయి చేసుకోమంటారు? ఆ బాధ భరించడం కన్నా చావడం మంచిది కదా, మీరే చెప్పండి. ఇదిగో చూడండి అత్తయ్య, మళ్ళీ ఎవరిని చంపాలనో ప్లాన్ వేసుకొని వచ్చింది. చావడానికి మీరంతా సిద్ధంగా ఉండండి. చంపుతుంది. ఎందుకు చంపదు? అందులో అనుమానమే లేదు. ఎందుకంటే దాని కడుపును కూడా ఒక కాయ కాస్తేగా దానికి ఆ నొప్పి తెలిసేది. ఇన్ని సంవత్సరాలైనా పిల్లలు కాలేని మనిషికి మన బాధలు ఎందుకు తెలుస్తాయే? నువ్వు చావకుండా దీపబిడ్డని చంపావే, ఛీ, నీది ఒక బతికేనా? ఆగమ్మమ్మా. చాలమ్మమ్మా, పిన్ని గారిని ఏమనకు. జరిగిన దాంట్లో ఆవిడ తప్పేం లేదు. ఏం మాట్లాడుతున్నారండి మీరు? మన బిడ్డను చంపిన మనిషిని ముందు పెట్టుకొని తప్పు లేదంటారేంటి? మీకేమైనా పిచ్చి పట్టిందా? బిడ్డ దూరమైందన్న ఆవేశంలో నేను కూడా ఆవిడని అపార్థం చేసుకుని నానా మాట్లాడినాను. కానీ ఆవిడ చెప్పింది నిజం. బిడ్డ మనకు దక్కాలని రాతలో లేనప్పుడు ఎంత ఏడ్చినా ఏం లాభం లేదు. ఇదేంటి మహేష్ సడన్ గా తన స్వభావానికి విరుద్ధంగా మాట్లాడుతున్నాడు? వీడేంటి ఇలా అపరిచితుల్లా మారిపోయాడు? నువ్వు కూడా స్టార్ట్ చేసావా మహేష్? మీరేనా ఇలా మాట్లాడుతుంది? బిడ్డ చవని కళ్ళారో చూసి కూడా ఆవిడ్ని వెనకేసుకుని వస్తున్నారేంటి? పిచ్చి పట్టిందా మీకు? అందరు మిమ్మల్ని ఆవేశంలో నోటికొచ్చినట్టు మాట్లాడారు. మా అందరి తరపున క్షమించమని వేడుకుంటున్నాను. ఆపండి.